హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక పునరుద్ధానపు దినమున మన ప్రభువు మన పాపముల కొరకు మరణించి లేఖనముల ప్రకారము మృత్యుంజయుడై లేచిన ఆదివారం మనం సమాజంగా కూడుకొని ఆయన్ని ఆరాధించుటకు, మన ప్రభువు సజీవుడని గుర్తించి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుకున్నట్టుకు దేవుడిచ్చిన గొప్ప ప్రత్యేకమైన ప్రభు దినం. నిద్ర మేలుకున్నారా? మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? ఈ పాటికి మీరు మందిరానికి వెళ్ళిపోయి ఉంటే వచ్చిన తర్వాత వినండి. మీ స్థలంలో ఇంకా మందిరాలు తెరవబడకపోతే ఈ రోజంతా దేవుని వాక్యం వినడానికి మీ హృదయాలను సిద్ధపరచుకోరండి. 11 గంటల నుంచి 1 గంట వరకు కల్వరి చెన్నై నుండి మీకు లైవ్ ఇవ్వబడుతుంది, వీక్షించండి. మీ పాస్టర్ గారు లైవ్ ఇస్తుంటే వాటిని ఆలకించండి. ఈ ఉదయకాలం మిమ్మల్ని మేలుకొల్పడానికి ఒక చిన్న సందేశం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రభు దినమని ఘనపరిస్తే, మాకిష్టమైన పనులు చేయక, లోక వార్తలు చెప్పుకొనక, మనోహరమైన దినముగా నా కొరకు నా ప్రభువు చేసిన యాగాన్ని, అపవాదిని జయించి పాతాళాన్ని జయించి నా కొరకు సిద్ధపరిచిన సింహాసనాన్ని జయించు వారికి కిరీటములను ఆశించు వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బైబిల్తో దినచర్య ప్రారంభించటం, బైబిల్తో దినచర్య ముగించటం, ప్రార్థనతో తలుపులు తెరవటం, ప్రార్థనతో రాత్రి తలుపులు మూసుకోవడం మన జీవితాలకు, మన హృదయాలకు ఎంతో మేలుకరమైన. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నీ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్లింపచేసి చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుండును. యెహోషువ ఒక సేవకుడుగా మోషే దగ్గర ఉన్నాడు. ఒక యవ్వనుడుగా ఐగుప్తు విడిచినప్పటి నుండి ఇదిగో కానాను పొలిమేరలకు చేరు వరకు మోషే వంటి దైవజనుడికి సహకారిగా ఉండటం, యుద్ధ వీరుడిగా ఉండటం మనం గమనించాం. ఇప్పుడు మోషే మీద ఉన్న ఆత్మను దేవుడు యెహోషువకు అనుగ్రహించటం, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. ఇప్పటిదాకా నీవు ఒక సేవకుడిగా ఉన్నావు, మోషే నాయకత్వంలో ఉన్నావు, ఇప్పుడు నిన్నే నాయకుడిగా చేస్తున్నాను. ఇంతవరకు నడిపించిన ఇశ్రాయేలు జనాంగాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను అనగానే యెహోషువ అడిలిపోయి ఉంటాడండి. అబ్బో, మోషే లాంటి దైవజనులే వీరితో యాగలేక, వీరి సణుగులు గొణుగులు భరించలేక చివరికి వాగ్దాన భూమిలో ప్రవేశించే భాగ్యాన్ని కూడా పోగొట్టుకున్నారే. ఈ పని నేనేం చేయగలను, నాకేం చేతనవును అని బెంబేలు పడిపోయి ఉంటాడు.
అందుకే భయపడకు భయపడకు భయపడకు, జడియకు జడియకు జడియకు. మోషే కాదు చేసింది, మోషేకు తోడయుండి నేను మోషేతో చేయించినట్లు నేను నీకు తోడయుండి నీతో చేయిస్తాను. మన జీవితంలో రండి ఎప్పుడు ఒకే స్థాయిలో ఉండాలనుకుంటుంటాం. ఒక హయ్యర్ లెవెల్కి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి, దేవుని సహాయం కోరుకోవాలి. దేవుడు మనల్ని దినదినాభివృద్ధిలోనికి నడిపించేవాడుగా ఉన్నాడండి. తగిన సమయం అందు ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద అణిగి ఉండండి. మన లోకంలో కూడా ఆ ప్రొసీజర్ చూస్తున్నామండి. ఒక కానిస్టేబుల్గా ఉన్నవారు హెడ్ కానిస్టేబుల్ అవటం, ఎస్ఐ అవటం, సిఐ అవటం, పెద్ద ఎస్పీ స్టేజ్కి వెళ్ళటం కూడా గమనిస్తున్నాం కొంతమందిని. కొంతమంది డైరెక్ట్గా పోస్టింగ్కి వచ్చిన వాళ్ళకి ఈ అనుభవంతో వచ్చిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది చూసారా. ఒక నర్సింగ్ ట్రైనింగ్లో ఉన్న ఆమె ఎన్నో హెడ్ నర్స్ ద్వారా బాధించబడి డిసిప్లైన్ చేయబడి ఆమె హెడ్ నర్స్ అయినప్పుడు ఆమె తన సబార్డినేట్స్ని, తన కింద పనిచేసే వారిని ఒక సమయంలో తాను అటువంటి స్థితిలో ఉంది కాబట్టి అది ఎరుగుతుంది. నీ జీవితంలో అభివృద్ధి ఉందా? దేవుడు ఒక హయ్యర్ లెవెల్కి మిమ్మల్ని నడిపించాలని ఆశిస్తున్నాడు అన్నది మీరు గుర్తిస్తున్నారా? ప్రమోషన్ కమెత్ ఫ్రమ్ అబౌవ్ అని ఉందండి. హెచ్చు కలుగుట పైనుండి వచ్చు పని. దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనం చేయటానికి సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి. మనం కొన్ని పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు బంగారం పని చేసేవాడిని చూస్తే వాడు చాలా జాగ్రత్తగా సున్నితంగా దాన్ని హ్యాండిల్ చేస్తాడు. మనం కొన్ని గాజు పాత్రలు హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కొంచెం అట్ట పడిందంటే పగిలిపోతుంది, మొక్కలు అయిపోతుంది. మరి వీటన్నిటికంటే దేవుని పని చాలా జాగ్రత్తగా చేయాలి. యెహోవా కార్యములు అజాగ్రత్తగా చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని పని అంటే చులకనైపోయిందండి ఇవాళ. నీవు నా ధర్మశాస్త్రాన్ని బోధించు అంటే వాళ్ళ బోధకులుగా ఉండడానికి రెడీ. మంచి మంచి ప్రసంగాలు అక్కడో ఇక్కడో కాపీ కొట్టో, గూగుల్లో వెతికో, కొన్ని థీమ్స్ తీసుకొని చక్కటి ప్రసంగాలు మనం వింటుంటాం. హల్లెలూయా. ఒక ప్రసంగం అనేది సిద్ధపాటు అవసరం. నథింగ్ రాంగ్. గొప్ప దైవజనులు చెప్పిన మాటలు, నా చెప్పే ప్రసంగం ఈజ్ ఇట్ బ్యాలెన్స్డ్? ఇది వాక్యంతో దైవజనులు చెప్పిన సందేశాలతో సరిపడినదా లేదా అని సమచూకం చేసుకోవటం చాలా ముఖ్యం. కానీ అదే సమయంలో ప్రభు చెప్తున్నాడు, నువ్వు ధర్మశాస్త్రమును బోధించుట తప్పిపోకు. ఇంకేం మాట్లాడు చూడండి అక్కడ, నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడలా. నువ్వు చెప్పటం బోధించటం కాదు, దానిలో వ్రాయబడిన వాటిని బోధించిన వాటిని అనుసరించున్నట్లు జాగ్రత్త పడు. చెప్పుదురే గాని చేయరన్న పరిచయులుగా అలా కాకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరించి బోధించేవాడు పరలోకంలో గొప్పవాడుగా ఉంటాడట. బోధించి అనుసరించిన వాడు పరలోకంలో అల్పుడుగా ఉంటాడు. మనం అనేకులకు నీతులు చెప్తుంటాం, హెచ్చరికలు ఇస్తుంటాం, కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికీ వాటిని పాటిస్తున్నామా? నీవు ఒక మంచి నాయకుడిగా ఉండాలంటే, మంచి తండ్రిగా ఉండాలంటే, మంచి తల్లిగా ఉండాలంటే, మంచి ఆఫీసర్గా ఉండాలంటే, దేవుడి చేత అత్యధికమైనటువంటి ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడాలంటే మీ జీవితం చాలా ప్రాముఖ్యమైనది, మీ మాదిరి చాలా ప్రాముఖ్యమైనది. మీరేం చెప్తున్నారో, ఏం బోధిస్తున్నారో దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడే మనం దేవుని కొరకు సాహస కార్యాలు చేయగలుగుతాం. నియర్లీ 2 మిలియన్ పీపుల్, 20 లక్షల మంది జనాంగాన్ని నువ్వు నడిపించు అని యెహోషువకు అన్నప్పుడు ఒక్కసారిగా ఇంత పెద్ద పోస్ట్ నాకు, ఇంత పెద్ద బాధ్యత నాది. చాలామంది మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఒక వ్యక్తికి
బాధ్యతలు పెరుగుతున్నప్పుడు భారం కూడా పెరుగుతుంది కదండి. ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉండటం సులభమే. అదే సంఘం పెద్దదైనప్పుడు అకౌంటబిలిటీ ఉంది కదా, మరి అంతమంది విషయమై జవాబుదారుగా ఉండాలి కదా. అందుకే నేను తోడై ఉంటాను. యూ కాంట్ డూ ఎనీథింగ్. నీ సొంత శక్తితో నీవేమీ చేయలేవు. నిన్ను బలపరుచువాని యందు నీవు సమస్తము చేయగలవు. నా వాక్యం నిన్ను బలపరుస్తుంది, నా మాటలు బలపరుస్తుంది. నా ధర్మశాస్త్రాన్ని చదువు. మోషేకిచ్చాను నేను. మోషే పాటించాడు కాబట్టే పరలోకపు శక్తిని భూలోకమునకు దింపగలిగిన అద్భుత కార్యాలు తన ద్వారా నేను జరిగించుకున్నాను. ఇప్పుడు నీకు అప్పచెప్తున్నా. వాగ్దాన భూమిలో నువ్వు స్వతంత్రించుకోవాలి. ఈ జనానికి నీవు వారి సొత్తును స్వతంత్రించుకున్నట్లుగా వారి భూములను వారికి పంచిపెట్టే పని నీకు ఇస్తున్నాను. ఎంత గొప్ప బాధ్యత. పక్షపాతం లేకు. ఆక్రమించుకున్న శత్రువులను జయించే పోరాటాలతో కూడినటువంటి పని నీకు అప్పచెప్తున్నా. భయపడద్దు. జాగ్రత్త. మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎప్పుడు జాగ్రత్త, కొంచెం డబ్బులు ఇస్తే జాగ్రత్త, కొంచెం సైకిల్ ఎక్కితే జాగ్రత్త, ఎన్నిసార్లు జాగ్రత్త అని చెప్తాడు అనుకునేవాడిని. కానీ ఆ మాట నాకు తెలియకుండా నా మనసులో పడి ఈనాటికి చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త పడటం, నష్టపోకుండా, పగిలిపోకుండా, మోసపోకుండా, సాతానుకు లోబడిపోకుండా మనం జాగ్రత్త పడటం చాలా ముఖ్యమండి. మెలకుగా ఉండటం చాలా ముఖ్యం. ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో జాగ్రత్తగా ఉంటాం. అనవసరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారు చాలామంది. కానీ వాక్యాన్ని, నేను ఎక్కడైనా దేవుణ్ణి దుఃఖపరుస్తానేమో, నేను ఎక్కడైనా దేవుణ్ణి ఆటలో మీరతానేమో. వాక్యంలో రాయబడి ఉంది, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకుని, చేదైన వేరు ఏదైనా మొలిచి మీ భక్తిని పాడు చేయడానికి, మీ విశ్వాసమును పాడు చేయడానికి, మీ యొక్క ఆశీర్వాదాలను కాజేయటానికి సాతాను చేసే తంత్రాలకు చోటిపోతుంది. వాక్యాన్ని చదివేవాడు మెలకువగా ఉంటాడు. నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడము. దివారాత్రములు దాన్ని ధ్యానించని ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, జడియొద్దు. ఈరోజు దేవుడు మనతో కూడా ఇదే మాట చెప్తున్నాడండి. మరొక అక్టోబర్ మాసంలోనికి మనం వచ్చేసాం. ఈ కోవిడ్-19 వల్ల గత సంవత్సరాలలో ఎంత నష్టము, ఎంత కష్టము, అన్ని ఆటంకాలు, అభ్యంతరాలు, సంఘములు మూయబడిన పరిస్థితి. ఇంకనూ మా చెన్నైలో సంఘాలు మూయబడి ఉన్నాయి. అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ ఇక్కడ ఉంది. మీరున్న స్థలాలలో మందిరాలు తెరవబడి ఉంటే మందిరాల్లోనికి వెళ్ళండి. వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. గృహాలకు చేరిన తర్వాత ఆదివారం కదా అని చక్కగా భోజనం చేసి పడుకోవటం కాదు, కానీ వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు ఏదైనా క్రొత్త ప్రణాళికను నీ కొరకు కలిగి ఉన్నాడేమో, మరింత హైయర్ లెవెల్కు నిన్ను హెచ్చించాలని ఆశిస్తున్నాడేమో. మీ స్టడీస్ విషయంలో, మీ జాబ్స్ విషయంలో, మీ ప్రయాణాల విషయంలో, మీరు చేస్తున్న ప్రయత్నాల విషయంలో భయపడకండి. దేవుని సహాయంతో ముందుకు సాగండి. క్రైస్తవ జీవితం అనేది ఆగిపోయేది కాదు, సాగిపోయేది. ఒక సైకిల్ తొక్కే వ్యక్తి సైకిల్ మీద తొక్కుతుంటేనే అతను ముందుకెళ్తాడు. సైకిల్ తొక్కకుండా, కాలు కింద పెట్టకుండా, తొక్కకుండా నిలబడ్డాడు అనుకోండి, కింద పడతాడు. క్రైస్తవ జీవితము విశ్రాంతి తీసుకోవడానికి కాదండి, యేసుతో నడవటం, యేసు వైపు చూచుచూ ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తటం, ప్రభు దినమున ప్రభుతో సహవాసం చేయండి. ఒకవేళ మీ సంఘంలో కొన్ని బాధ్యతలు అప్పగిస్తే విరిగి నలిగిన హృదయంతో వాటిని అంగీకరించండి.
మీ తాహతకు మించిన స్థితికి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే గర్వించక భయపడండి. మీకు అప్పచెప్పిన వాటి విషయంలో నమ్మకంగా ఉండండి. అన్యాయపు సిరి విషయంలో ఎవడైనా నమ్మకంగా ఉండకపోతే, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండకపోతే ఇంక నీకెవడు పరలోక అధికారం ఇస్తాడు? దేవుని విషయాలలో, దేవుని కార్యాలలో, మందిరపు కార్యాలలో పాలు పంపులు పొందండి. అదే సమయంలో హృదయ శుద్ధిని కాపాడుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ భారభరితమైన దేవుని సువార్త పరిచర్య ప్రపంచమంతటికీ అందాలంటే ఈరోజు మనం తెగించాలి. తమ దేవుని నెరిగిన వారు శూర కార్యములు చేయుదరన్నది నెరవేరాలి. గత ఇంచుమించు 2 సంవత్సరాలుగా క్రైస్తవ పరిచర్యలు ఎంతగా ఆగిపోయినవో, మందిరములోని ఆరాధనలు ఎంతగా నిలిచిపోయినవో, సువార్త సభలు వంటివి దేవుని నామాన్ని మహిమపరిచే సమాజంగా కూడుకునే భాగ్యాన్ని పోగొట్టుకున్న మనం ముందున్న ఈ నెలలో, ఈ సంవత్సరంలో, రాబో సంవత్సరములలో ప్రభువు పోగొట్టుకున్నవన్నీ స్వతంత్రించుకోవడానికి, వాగ్దానం చేసిన వాటిని మనం స్వాధీనపరచుకోవడానికి దేవుని సన్నిధిలో కనిపెడతాం. వాక్యాన్ని పఠించి 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 ధ్యానించేవాడు శక్తిని పుంజుకుంటాడు, దేవుని ప్రణాళికను ఎరుగుతాడు, దేవుని నామాన్ని మహిమపరచగలుగుతాడు. యెహోషువ దేవుని వాక్యానుసారంగా ముందుకు సాగి ఇశ్రాయేలీలందరూ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుటకు దేవుడు యెహోషువ ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగించి యుద్ధములలో జయించాడు. తన వృద్ధాప్యంలో 110 సంవత్సరాల వయసులో తను సాక్ష్యం ఇవ్వగలిగాడు. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని. మీరు ఇతరులకు ఒక మంచి మాదిరిగా ఉండినట్లు వాక్యాన్ని పఠించండి, ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము ఎన్నో విషయాల్లో జాగ్రత్త పడుతున్నాం, కానీ నీ మాటను గైకొనే విషయంలో, నీ వాక్యానుసారంగా జీవించే విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో మేము జాగ్రత్త పడకుండా అజాగ్రత్తకు చోటిచ్చి నష్టపోతున్నామయ్యా, శాపగ్రస్తులం అవుతున్నామని గుర్తించుటకు సహాయం చేయండి. నీవు మమ్మల్ని హెచ్చించినప్పుడు, నడిపిస్తున్నప్పుడు, నీవు మాకు బాధ్యతలు అప్పగించినప్పుడు నమ్మకస్తులుగా ఉండటకు భయపడక, జడియక, దిగులు పడక, మోషే లేడే అని కొరత కాక, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న ధైర్యంతో సాగిన యెహోషువ వలె నిబ్బరము కలిగి జీవించుటకు, మా ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ కలిగిన వారిమై, భక్తి కలిగిన వారిమై, విశ్వాసముతో సాగిపోవటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ ఉదయకాల ధ్యానములు ఏకీవించిన మనందరికీ నీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 11 o'clock నుంచి 11 గంటల నుంచి 1 గంట వరకు లైవ్ ఆరాధన ఉంది. దయచేసి పాల్గొనగలిగిన వారు అందరూ పాల్గొనండి. మీకు చర్చెస్ ఉంటే చర్చెస్కి వెళ్ళండి, ప్రభువుని ఆరాధించండి. తర్వాత వచ్చైనా లైవ్లో ఉన్న వాక్యాన్ని మళ్ళీ విని ఆశీర్వదించబడండి. మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 954041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక ఉన్నది. అలాగే రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక.